Siman, chicken kalikan, suruh karanikke, macam Jan, Siman. Jan, Siman, Jan, selamat, Jan. Injap. Thank you so much. Welcome, sir. Occupy system. సో మీరు చెప్పండి మీ రిక్వైర్మెంట్ ఎట్లా ఉంటుంది, హౌ యూ గోనా యూస్ దిస్? రెగ్యులర్ యూజ్ చేస్తాం సార్. అది అంటే ఎవ్రీబడీస్ కంప్యూటర్స్ యూస్ఫుల్ ఫర్ ఓకేనా. ప్లస్ ఎవ్రీ వన్ ఆర్ చూసింగ్ కంప్యూటర్ స్కిల్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో వాళ్ళు ఎప్పుడు రెగ్యులర్గా వస్తారు, ప్రాక్టీస్ చేస్తారు. మెయిన్లీ సాఫ్ట్వేర్, జావా, ఒరాకిల్, పైథాన్ అండ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో దే విల్ కమ్ రెగ్యులర్లీ అండ్ అటెండ్ ద ల్యాబ్స్. సో అందుకోసం మేము ఎక్కువ కాన్ఫిగరేషన్ ద్వారా కాంటాక్ట్ చేస్తే విల్ ద బెస్ట్ పాసిబుల్. థ్యాంక్ యూ ఫర్ దట్ సార్. Yeah. 150 ఉంటుంది సార్. Departments. డిపార్ట్మెంట్. కంప్యూటర్స్ మీద సబ్జెక్ట్ చెప్తున్నారా ఆర్ ల్యాబ్ క్వశ్చన్? థియరిటికల్ ప్లస్ ప్రాక్టికల్ సార్. థియరీ ప్లస్ ప్రాక్టికల్. క్లాస్ వర్క్ లో థియరీ జరుగుతుంది, ఇక్కడ మనం ప్రాక్టికల్. సో ఫార్ ప్రాక్టికల్ జరగలేదు, ఇప్పటి నుండి జరుగుతుంది. జరిగే సార్. కాన్ఫిగరేషన్ తక్కువ, నంబర్ తక్కువ, సో ట్రైనింగ్ ఆపర్చునిటీ కూడా తక్కువ. స్పెసిఫికేషన్స్ ఉంటాయి. సో 500 GB హార్డ్ డిస్క్ కానీ 8 GB ర్యామ్ కానీ అంటే ఇట్ ఈస్ మోర్ యూస్ఫుల్ ఫర్ ఏ అప్లికేషన్స్ యూస్ చేసుకుని ఉపయోగపడుతుంది. మనం ఇప్పుడు ఇచ్చినవి హైయర్ ఎండ్, సో వీ కెన్ వర్క్ విత్ ఏ ఆల్సో ఆన్ దిస్. ఒక చిన్న ఉద్దేశం చెప్తాను సార్, ఎందుకంటే ధర్మరెడ్డి క్వశ్చన్ అడిగారు, సార్ కూడా అడిగారు. సో ఈ ల్యాప్టాప్స్ ఈ సిస్టమ్స్ మనం పర్చేస్ చేసినప్పుడు ఫస్ట్ అంటే ఏ కాలేజ్ అని ఫస్ట్ ఏం చేస్తా అంటే మాకు సిస్టమ్స్ కావాలి అంతవరకే ఉంటుంది. సో ద సెకండ్ డే ఆర్ థర్డ్ డే ఐ గాట్ ఏ కాల్ ఫ్రమ్ ధర్మరెడ్డి గారు సార్ కాల్ చేసి, సో వాట్ ఆర్ ద కాన్ఫిడెన్స్ దట్ యూఆర్ గోయింగ్ టు గివ్ us అంటే దట్ మేక్స్ మీ మోర్ హ్యాపీ అనమాట. ఎందుకంటే సో ఇవ్వడం ఈజీ బట్ అది యూటిలైజేషన్ రావడం చాలా చాలా ఇంపార్టెంట్. దట్ మేక్స్ మీ వెరీ హ్యాపీ. సో అప్పుడు నాకు అనిపించింది, సో ఇవన్నీ కాన్ఫిడెన్స్ ఇస్తా ఉన్నప్పుడు సార్ ఇవన్నీ మాకు యూజ్ అవుతాయి. సో మేము జావా కానీ లేకపోతే మనకి సో అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు యూస్ చేసే అన్నీ కూడా మనకి ఫర్ ద నెక్స్ట్ 5 years అంటే నేను 10 years చెప్పాను, లైఫ్ టైం ఒక 5 years వరకు యూస్ చేసే అవకాశం ఉంది సార్. అంటే అల్లి గారు ఒక విషయం చెప్తాను సార్. ఆయన డొనేషన్ అన్నాడు, ఆయన ఒక మాట అంటారు సార్, డూ ఇట్ ఫర్ నేషన్ సార్. అంటే ఈ రోజు అంటే ఎన్నో చేసినా కూడా ఈ రోజు వరకు అన్నిటి ఒకటే అంటారు, ఏది పబ్లిష్ చేయదు, మెయింటైన్ లో ప్రొఫైల్ అండ్ డూ గ్రేట్. మాతో మాట్లాడడానికి కుదరలేదు కానీ ఎక్కువ కోఆర్డినేషన్ మెయిన్గా ర్యామ్, తర్వాత సిపియూ ప్రాసెసింగ్ స్పీడ్. ఎందుకంటే ఇవి సాఫ్ట్వేర్ కోసం కదా, సో సిపియూ స్పీడ్ ఇలాంటి వాటి గురించి మాట్లాడుకుని చేయడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర వాటిలో బెస్ట్ ఇచ్చారు మనకు. హోప్ఫుల్లీ అంటే ఏఐ కాన్ఫిగరేషన్ అంటారు కదా, ఆర్ యు ఇంక్లూడింగ్ ఏఐ కోర్సెస్? ఎట్లా మన అంటే ఇన్ ఫ్యూచర్ వి ఆర్ గోయింగ్ టు టేక్ ద అడిషనల్ కోర్సెస్ సార్, ఏఐ కోర్సెస్. సో వి గో టు ది నెక్స్ట్ ల్యాబ్. తర్వాత కాన్ఫరెన్స్ రూమ్ ఉంది, దాంట్లో అంటే ఇక్కడ ఏ కోర్సెస్ కూడా వాళ్ళకి ఏదైనా కావాలి అంటే we are ready to support. So not only systems, and we have been providing unofficially we are doing a lot of things, but we are good to support
ఇవి యూనిక్ కోర్స్ నీడ్స్. నీకే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే భవతి విద్యాం దేహి భగవతి సర్వార్థ సాధికే సత్యార్థ చంద్రికే మా పాహి మహనీయ మంత్రాత్మికే మా పాహి మాతంగి మాయాత్మికే వైష్ణవి భార్గవి వాదేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విశ్వ భారత్ రెడ్డి కంది కోఆర్డినేటర్ సేవా డేస్ టీటీఏ శ్రీనివాస్ గూడూరు ద ప్రౌడ్ అలమ్ని ఆఫ్ సీకేఎన్ కాలేజ్. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రిటైర్డ్ అధ్యాపక మిత్రులు, తోటి అధ్యాపక మిత్రులు, మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులు, అన్నిటికంటే ఈ కార్యక్రమానికి దిగ్విజయడంలో కీలక పాత్ర పోషించినటువంటి కళాశాల అధ్యాపకేతర మిత్రులు మరియు విద్యార్థులారా, నిజానికి నా జీవిత కాలంలో చాలా సంతోషకరమైన రోజు అంటూ ఏదైనా ఉంది అంటే ఇది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది రేపటి సూర్యోదయం అంత నిజం. ఈ సందర్భంగా సీకేఎం కళాశాల యొక్క చరిత్రను, ఔదార్యంతో ఈ కళాశాలకు విచ్చేసినటువంటి టీటీఏ మెంబర్స్కి, తర్వాత నా నూతన విద్యార్థులందరికీ తెలియజేయవలసినటువంటి నైతిక బాధ్యత ఈ కళాశాల ప్రిన్సిపాల్గా నాకు ఉంది. స్వాతంత్ర్యం వచ్చినటువంటి తొలినాళ్లలో మన అందరికీ తెలుసు, చరిత్ర చదివినప్పుడు భారతదేశం విద్యా వైద్య పరంగా ఎంతో వెనుకబడి ఉంది. అలాంటి సందర్భంలో ఈ వెస్ట్ వైల్ వరంగల్ అండ్ తెలంగాణ ప్రాంతంలో కనీసం ఒక గవర్నమెంట్ డిగ్రీ కళాశాల లేదు. అప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలనేటువంటి సదుద్దేశం ఆనాటి పురప్రములకు ఉండేది. ఈ జిల్లాలో ఈ కళాశాల స్థాపించే నాటికి కేవలం ఒకటి యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల డిగ్రీ విద్యను అందిస్తున్నటువంటి ఏకైక కళాశాల. అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి డాక్టర్ ఏఎస్ రెడ్డి గారి అడ్వైజ్ మేరకు ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖులు అందరూ ఏకతాటిపైకి రావటం, విద్యా విషయంగా ఈ వరంగల్ జిల్లా, దీని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి కరీంనగర్ కానివ్వండి, ఖమ్మం కానివ్వండి, విద్యాపరంగా వెనకబడి ఉండడానికి వీలు లేదనేటువంటి సదుద్దేశంతో ఆ రోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి పుర ప్రముఖులు అందరూ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో మీట్ అయ్యారు. ఆ రోజు మీట్ అయిన వాళ్ళలో ముఖ్యులు డాక్టర్ టిఎస్ మూర్తి, ఆ టైంలో ఈ వరంగల్కి ఎమ్మెల్యేగా ఉన్నారు. అదేవిధంగా పి ధర్మారెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్, రామిణి మృత్యుంజయ లింగం గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, అట్లాగే ఈరసాని తోతం రెడ్డి గారు ద గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ ఆఫ్ వెస్ట్ వైల్ వరంగల్ డిస్ట్రిక్ట్
and founder secretary of this CKM college. And Muttareddy garu, MLC, Professor K. Venkataya, Principal of University Arts and Science College. అట్లాగే బండారి చంద్రమౌళీశ్వరరావు గారు, అడ్వకేట్. ఎలిషాల కనకయ్య గారు, గ్రేట్ బిజినెస్ మ్యాన్. అండ్ తర్వాత చంద్రమౌళీశ్వరరావు గారు, అడ్వకేట్. టి వేదాంతం, IAS, కలెక్టర్ ఆఫ్ వరంగల్ డిస్ట్రిక్ట్. వీళ్ళ బ్రెయిన్ నుండి వెలువడ్డటువంటి బ్రెయిన్ చైల్డ్నే ఈ CKM కళాశాల. అయితే ఈ CKM కళాశాల ఆవిర్భావానికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అవసరమైనటువంటి ఆ సందర్భంలో అప్పటికి ABV విద్యా సంస్థలను తన దాతృత్వంతో నడిపిస్తున్నటువంటి ఆచార్య చందా కాంతయ్య గారు ఆ ABV విద్యా సంస్థల నుండి 1,00,000 రూపాయలు ఈ ఇన్స్టిట్యూషన్కి డొనేట్ చేయడానికి అంగీకరించారు. కానీ వారు మాట ఇచ్చిందే తడువుగా ఆ కళాశాల నుంచి పార్ట్ ఆఫ్ 1 lakh ఈ సంస్థకి బదిలీ చేయటం, ఆ తర్వాత తన కాలధర్మం చేయటం, ఆ కమిటీ సభ్యులు వారి భావమర్ది అయినటువంటి తెలంగాణ గాంధీ భూపతి కృష్ణమూర్తి గారు ఆ ఇష్యూని తన భుజస్కంధాలపై వేసుకొని 1,00,000 రూపాయలు ఈ కళాశాల ప్రారంభానికి దానం చేయటం మూలంగా ఈ కళాశాల ప్రారంభించబడ్డది. అయితే ఇక్కడ ఆచార్య చందా కాంతయ్య గారి గురించి ఒక 2 విషయాలు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. స్వాతంత్ర సమర పోరాటంలో గాంధీ గారు వరంగల్ జిల్లాకి విచ్చేసినప్పుడు ఆ రోజు స్వాతంత్ర సమరం ఉవ్వెత్తున సాగుతున్న ఆ రోజుల్లో స్వాతంత్ర ఆకాంక్ష మేరకు వారు తమ సతీమణిపై ఉన్నటువంటి ఆభరణాలను పూర్తిగా స్వాతంత్ర సమర పోరాటానికి దానం చేయడం జరిగింది. అదేవిధంగా ఒక దేశం అభివృద్ధి చెందాలన్నా, ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, చివరికి మన ఫ్యామిలీ అభివృద్ధి చెందాలన్నా ముఖ్యంగా మనిషికి కావాల్సిన 2 మౌలిక అంశాలు ఏంటంటే, ఒకటి విద్య, రెండవది వైద్యం. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, విద్య వచ్చేసినప్పుడు మనకు ఫైనాన్షియల్ సపోర్ట్ వస్తుంది, వచ్చేసినప్పుడు మనం వైద్యానికి అయ్యేటువంటి ఖర్చులను భరించగలిగేటువంటి స్తోమత ఏర్పడుతుంది. కానీ ఆ రోజు కడు పేదరికంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో వైద్యానికి నోచుకున్నటువంటి అనేక లక్షల కుటుంబాలకు వైద్యం అందించాలన్నటువంటి దృఢ సంకల్పంతో ఆచార్య చందా కాంతయ్య గారు అప్పటికి ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి క్వార్టర్స్, స్టాఫ్ క్వార్టర్స్, బెడ్స్, తర్వాత కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేయడం, వారి దాతృత్వాన్ని గమనించినటువంటి మన మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆ ఆసుపత్రికి CK మెటర్నిటీ హాస్పిటల్ అని నామకరణం చేయడం జరిగింది. ఈ రోజుకు అది ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక మందికి సేవలను అందిస్తూ ఉంది. అంటే ఆచార్య చందా కాంతయ్య గారు ఆనాడే నమ్మారు. ఎందుకంటే ప్రజలకు కావలసింది ముఖ్యంగా విద్య, వైద్యం, ఈ 2 అందించడంలో వారు చాలా సఫలీకృతులయ్యారు. ఈరోజు అనేక మంది వైద్యం, విద్య అందుకున్నారంటే వారి కృషి ఫలితమే అని ఇక్కడ చెప్పదలుచుకున్నాను నేను. అయితే ఎప్పుడైతే ఈ కళాశాల ఈ కమిటీ మెంబర్స్ అందరి యొక్క దాతృత్వంతో ప్రారంభించబడ్డది, వీళ్ళే కాదు, లయన్స్ క్లబ్ వాళ్ళు, తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ ఒక మెంబర్గా ఈ కళాశాల కమిటీ స్థాపించబడ్డారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ TTA మెంబర్స్కి, నా విద్యార్థి మిత్రులందరికీ నేను మరొక విషయం చెప్పదలుచుకున్నాను. ఎస్టివైల్ ఆంధ్రప్రదేశ్లో అనేకమైనటువంటి ఎయిడెడ్ విద్యా సంస్థలు ఉండేవి. మనందరికి ఒక నానుడి ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక గుంటూరు ప్రాంతంలో ఉన్న ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్లు అన్నీ కలిపితే మన ఎంటైర్ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్లకి సమానము అని. అయితే ఇక్కడ ఎయిడెడ్ విద్యా సంస్థని
మొట్టమొదటిది ఒక ప్రైవేట్ కళాశాలగా స్థాపించబడ్డది. తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ గారు దీనికి మొట్టమొదటి ప్రిన్సిపాల్, వాసుదేవ్ గారు ఈ కళాశాలకు మొట్టమొదటి ప్రిన్సిపాల్గా ఉన్నారు. ఆ తర్వాత వరవర్రావు గారు ప్రిన్సిపాల్ గాను, ఆ తర్వాత జయశంకర్ గారు 1972లో ఈ కళాశాలకు ప్రిన్సిపాల్గా రావటం, ఈ కళాశాల దశ దిశ రెండు మారిపోయి ఈరోజు ఎస్ట్వైల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రాంతంలో సీకేఎం కళాశాల పేరు రీసౌండ్ అవుతుందంటే దానికి ప్రధాన కారకులు ప్రొఫెసర్ జయశంకర్ గారని నొక్కి చెప్పవచ్చు. ఈరోజు మన కళాశాల గేట్ దాటి మన కళాశాల ప్రాంగణంలో అడుగుపెట్టగానే మనకు కనిపించేటువంటి స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆఫీస్ బిల్డింగ్ స్ట్రక్చర్, అది జయశంకర్ గారి బ్రెయిన్ చైల్డ్, వారి బ్రెయిన్ నుండి వచ్చినటువంటి ఆర్కిటెక్చర్. వారు దాన్ని అక్కడ నిలబడి ఈ నిర్మాణం చేపట్టినట్లుగా మా గురువులందరూ చెప్తూ ఉంటే, ఒక అధ్యాపకుడిగా గత 30 సంవత్సరాలుగా ఈ కళాశాల పనిచేస్తున్నటువంటి నాకు తెలిసింది. అయితే జయశంకర్ గారే ఆ రోజు తనకున్నటువంటి సంబంధాల రీత్యా ఆ రోజు ప్రభుత్వ పెద్దలతో కలిసి ఈ కళాశాలకి ఎయిడ్ తీసుకురావడం జరిగింది. ఈ కళాశాల 3 అక్టోబర్ 1968లో ప్రారంభించబడితే ఈ కళాశాలకి 1 ఏప్రిల్ 1973లో 100% గౌట్ ఎయిడెడ్తో ఎయిడెడ్ కళాశాలగా ఈ సీకేఎం కళాశాల వెల్లువిరిసింది. అప్పటి నుండి వెనుతిరగకుండా అటు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో, యూజీసీ నిధులతో ఈ కళాశాల ప్రాంగణం పూర్తిగా నిర్మించబడ్డది. ఈ కళాశాల ప్రాంగణం దాదాపు 8 ఎకరాల 30 గుంటల స్థలంతో ఈ స్ట్రక్చర్స్ అంతా నిర్మించబడితే, దీని బ్యాక్ సైడే మన అలమ్ని మిత్రులందరికీ తెలుసు, కెనాల్ అంటూ వెళ్ళింది. ఆ కెనాల్లో కొంత ల్యాండ్ పోతే మన పిల్లలకి ప్లే గ్రౌండ్ లేదు అని జయశంకర్ గారు మన కళాశాల ఎదురుగానే ప్రభుత్వాన్ని అడిగి తన ఒక 4 ఎకరాల స్థలాన్ని తీసుకొని సుమారు 70 లక్షల రూపాయలు వెచ్చించి ఆ గ్రౌండ్ డెవలప్ చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రిన్సిపాల్ ఆ కళాశాలకి ఒక కాంపౌండ్ వాల్ నిర్మించడం, ఈరోజు మన కళాశాల విద్యార్థులందరికీ ఒక క్రీడా ప్రాంగణంగా వెల్లువిరుస్తూ ఉంది. ఈ కళాశాలలో దాదాపు 110 రూములు ఉన్నాయి, 18 ల్యాబొరేటరీస్ ఉన్నాయి, ఒక సువిశాలమైనటువంటి లైబ్రరీ ఉంది. అంటే నేను చెప్తే అతిశయోక్తి కాదు. ఒకానొక టైంలో కాకతీయ యూనివర్సిటీ కంటే విశాలమైన లైబ్రరీ అంటే ఏదైనా ఉంది అంటే అది సీకేఎం కళాశాల లైబ్రరీ. దాదాపు 60,000 వాల్యూమ్స్ ఉన్నాయి. ఆ తర్వాత 80 జర్నల్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, తర్వాత ఈ లైబ్రరీ ఉంది. ఇలాంటి అధునాతన సదుపాయాలతో ఇక్కడ లైబ్రరీ ఒక చదువుల భాండాగారంగా వెల్లువిరుస్తూ ఉంది. నేను ఒక ప్రిన్సిపాల్గా ఇక్కడ ప్రౌడ్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈరోజు గవర్నమెంట్ అండ్ ఎయిడెడ్ ఆర్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో లేనటువంటి ఒక సువిశాలమైనటువంటి లైబ్రరీ ఉంది. ఈ కళాశాలకు ఒక తలమానికంగా వెలువిరుస్తుంది అని మీ అందరికీ ఈ సభాముఖంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈ కళాశాల ప్రారంభించబడినప్పుడు ఇక్కడ BA, BCom, BSc అండ్ ఇంటర్మీడియట్ ప్రోగ్రామ్స్తో ఈ కళాశాల ప్రారంభించబడ్డాయి. ఒకానొక సమయంలో 2000 వరకు ఈ కళాశాల విద్యార్థుల సంఖ్య ఎంతయ్యా అంటే సుమారు 3000 మంది. ఈ కళాశాల 2 షిఫ్టులుగా, ఇంత అకామిడేషన్ ఉన్నప్పటికీ అకామిడేషన్ సరిపోలేక 2 షిఫ్టులుగా ఒక ఇండస్ట్రీ మాదిరిగా ఈ కళాశాల నడుస్తూ ఉండేది. మార్నింగ్ 8 o'clockకి కళాశాల ప్రారంభం అవుతే ఈవినింగ్ 6 to 7 o'clock వరకు ఈ కళాశాలలో తరగతులు, ల్యాబొరేటరీస్ నిరంతరంగా నడుస్తూ ఉండేవి. మార్నింగ్ 8 to 10 o'clock ఇంటర్మీడియట్ విద్యార్థులకు టీచింగ్ అవర్స్ అవుతే 10కి వాళ్ళందరూ ల్యాబ్లకు షిఫ్ట్ అవుతే డిగ్రీ పిల్లలకి ల్యాబ్ క్లాస్ వర్క్ అయ్యేది. 1 o'clock ఇంటర్మీడియట్ పిల్లలు కాలేజీ లీవ్ చేస్తే ఆ తర్వాత డిగ్రీ పిల్లలకి ల్యాబొరేటరీస్ రన్ చేసేది.
ల్యాబొరేటరీస్ ఆల్మోస్ట్ 12 అవర్స్ కంటిన్యూస్గా రన్ అవుతుంది. అంత ఘన చరిత్ర కలిగినటువంటి ఈ కళాశాల వేలాది మంది అలుమినిని ఈ ప్రపంచానికి అందించిందని చెప్పడంలో, ఈ స్టేజ్ పై నుండి చెప్పడం ఒక ప్రిన్సిపాల్గా నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. అంటే ఈ కళాశాల ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో పేరుగాంచినటువంటి ఎంతోమంది డాక్టర్లని, ఇంజనీర్లని, ఐఏఎస్, ఐపీఎస్, ఆఖరికి చట్టసభల్లో కూడా ఈ అలమిని యొక్క పేరు మారుమోగుతుంది. అనేకమైనటువంటి వివక్షను ఎదుర్కొంటున్నటువంటి ఈ తెలంగాణ ప్రాంతానికి ఒక ప్రత్యేక రాష్ట్రం సాధిస్తేనే ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజానికానికి మనగడ సాధ్యమవుతుంది అని భావించినటువంటి ఆనాటి ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ సిద్ధాంతకర్తగా మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించారు. జయశంకర్ గారు తొలి ఉద్యమంలో విద్యార్థిగా పోరాడి ఆ అనుభవంతో మలిదశ ఉద్యమానికి నాంది పలికి మలిదశ ఉద్యమం తర్వాత తెలంగాణ జాతిపితగా మన అందరి హృదయాల్లో చిరస్మరణీయుడిగా నిలిచారు. అంటే నిజానికి ఈ సీకేఎం కళాశాల ఒకప్పుడు 80 మంది టీచింగ్తో, 66 మంది నాన్ టీచింగ్తో యూనివర్సిటీ కంటే ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్గా ఉండేది. చెప్పడం గొప్ప కాదు. ప్రతి డిపార్ట్మెంట్కి ఒక డిపార్ట్మెంట్ ఆఫీస్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. అంటే ఆన్ పార్ విత్ యూనివర్సిటీ ఎలానైతే ఉంటుందో అలానే ఈ యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ కళాశాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నిజానికి దీన్ని ఒక యూనివర్సిటీ, మినీ యూనివర్సిటీగా రన్ చేయడం సాధ్యమవుతుంది అని కూడా నేను ఈ వేదిక మీద నుండి ఇక్కడికి వచ్చినటువంటి అతిథులకి, నా విద్యార్థి మిత్రులందరికీ నేను తెలియజేస్తున్నాను. అయితే ఈ కళాశాలలో పనిచేసినటువంటి అధ్యాపకులు కేవలం కళాశాలకే పరిమితం కాకుండా ఈ కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ విద్యతో పాటు సామాజిక స్పృహను అందించేవారు. ఒక విద్యార్థి అంటే తన విద్యను కేవలం 4 గోడలకే పరిమితం చేయకుండా ఆ విద్యార్థి కళాశాల ప్రాంగణం నుండి బయటికి వెళ్ళినప్పుడు ఈ ప్రపంచానికి ఒక దిక్సూచిగా ఉండాలి అంటే ఆ విద్యార్థికి సామాజిక బాధ్యత ఉండాలి. ఆ సామాజిక బాధ్యతను నేర్పాల్సినటువంటి బాధ్యత అధ్యాపకులపై ఉంది అని ఆ రోజు అధ్యాపకులు ఈ కళాశాల విద్యార్థులందరికీ ఒక సామాజిక స్ఫూర్తిని కలిగించారు. అదే సామాజిక స్ఫూర్తితో నేను ఇంతకుముందు చెప్పినట్టు డాక్టర్లు, ఇంజనీర్లు, పొలిటీషియన్స్, ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఈరోజు సమాజానికి సేవలు అందిస్తూ ఉన్నారు. మచ్చు తునకగా నేను కొన్ని పేర్లు ఇక్కడ ఉదాహరించదలుచుకున్నాను. ఎల్ నరసింహారెడ్డి గారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ పాట్నా హైకోర్టు. మనం విన్నాం, ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎంక్వైరీ కమిషన్ సభ్యుడిగా వేశారు. అలాగే రాష్ట్రం ఏర్పడినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య గారు కూడా ఈ పూర్వ విద్యార్థి. ఆ రోజు తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి గారు కూడా ఈ కళాశాల విద్యార్థి. ఒకానొక సమయంలో ఈ కళాశాల నుండి ఎట్ ఏ టైం 5 లెజిస్లేటివ్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారంటే ఈ కళాశాలకు ఎంత చరిత్ర ఉందో తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. సీకేఎం కళాశాల విద్యార్థుల ప్రాతినిధ్యం లేనిది అటు ఎస్ట్ వైల్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కానీ, తెలంగాణ అసెంబ్లీ కానీ, తర్వాత లెజిస్లేటివ్ కౌన్సిల్ కానీ నడిచేటువంటి ప్రసక్తి లేదు. ఈ రోజుకి ఇక్కడ కౌన్సిల్ చైర్మన్గా బండా ప్రకాష్ గారు కూడా ఈ కళాశాల అలమ్ని అని చెప్పడంలో నేను గర్విస్తూ ఉన్నా. ఇలా చెప్తూ పోతే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఈ కళాశాల చరిత్రను ఒక రామాయణం, మహాభారతంలా చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ నేను చెప్పదలుచుకుంది మరొకటి ఏంటంటే 1990లో
ఈ గ్లోబలైజేషన్ ఫలితంగా ఈ సమాజంలో అనేక మార్పులు సంభవిస్తున్నాయి. వాటన్నిటికీ మనందరం హై వీక్నెస్. అనేకమైనటువంటి మార్పులు సంభవిస్తున్నాయి. పిల్లలు చదివేటువంటి చదువుకి, తాము చేయబోయేటువంటి ఉద్యోగాలకి ఎలాంటి సందర్భం కానీ సముచితం కానీ ఏవి లేకుండా పోతున్నటువంటి ఈ రోజుల్లో కాలానుగుణంగా ఈ కళాశాలను మార్చవలసినటువంటి బాధ్యత ఈ కళాశాలలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులపై ఉంది. అయితే ఈ కళాశాల, ఈ చందాకాంతయ్య స్ఫూర్తి 4 కాలాల పాటు నిలవాలి అంటే ఈ కళాశాల ఇంకా కొన్ని దశాబ్దాల పాటు ఈ సమాజానికి సేవలు అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కళాశాల పాలక మండలి 2023లో ఈ కళాశాలని ప్రభుత్వపరం చేయడం జరిగింది. 26 జూన్ 2023 నుండి ఈ కళాశాల చందాకాంతయ్య మెమోరియల్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలగా మారింది. సో అప్పటి నుండి ఈ కళాశాల ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాలగా ఉంది. ఈ సందర్భంగా ఆ రోజు ఆ పాలక మండలి సభ్యులు చూపినటువంటి వారి దాతృత్వానికి నేను ఇక్కడ శిరస్సు వంచి వారందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక నుండి ఈ కళాశాలని వినియోగించుకోవలసినటువంటి బాధ్యత ఇక్కడ ఆశీనులైనటువంటి విద్యార్థులందరికీ ఉంది. మీకు కావలసినటువంటి మౌలిక వసతులు కల్పించడానికి వేదికపై ఆశీనులైనటువంటి మహానుభావులు, మన అలంని, మనకి కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ని రోజులు పాలక మండలి ప్రొవైడ్ చేసింది, మొన్నటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రొవైడ్ చేసింది. ఈరోజు విద్యా వ్యవస్థలో కూడా అనేకమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి. పీపీఏ విధానంలో కూడా విద్యా విధానాన్ని అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటువంటి ఆలోచన చేస్తున్నాయి. వాటిలో అలంనిలది క్రియాశీలక పాత్ర అని నేను నమ్ముతూ ఉన్నాను. అయితే ఈ అలంనీలు జనరల్గా ఇక్కడ ఈ అలంనీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గారు వేదికపై ఆసీనులై ఉన్నారు. సెక్రటరీ గారు రావాల్సి ఉండే వారు ఎలక్షన్స్ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అయి ఉండటం మూలంగా ఈ కార్యక్రమానికి రాలేకపోయారు. వారి ప్లేస్లో అలంనీ వైస్ ప్రెసిడెంట్ రాజేంద్ర రాజు గారు విచ్చేశారు. ఇక్కడ అలంనీది ఇక నుండి క్రియాశీలకమైనటువంటి పాత్ర. ఎప్పుడైతే ఈ కళాశాల ప్రభుత్వపరం చేయబడ్డదో, ప్రభుత్వాల గురించి మనకు తెలియంది కాదు, ఒక ప్రిన్సిపాల్గా నేను మాట్లాడే విషయం కాదు, కానీ ఒక బాధ్యత గల, ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి పౌరుడిగా ఇక్కడ అలంనీ యొక్క క్రియాశీలక బాధ్యతను నేను గుర్తు చేయదలుచుకున్నాను. ఇక నుండి పీపీఏ విధానంలో ఏ విధంగానైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను నడపాలని అనుకుంటున్నాయో, అందులో అలంనీ క్రియాశీలక పాత్ర పోషించాలని అనుకుంటుందో, ఈ అలంనీ ఈ కళాశాలకి విద్యార్థులందరికీ కావలసినటువంటి మౌలిక వసతుల్ని ఎంతో కొంత మేర, ఎందుకంటే 90% ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ దాతృత్వంతో ఇక్కడ ప్రొవైడ్ చేయబడ్డది. ఇక నుండి కాలానుగుణంగా వస్తున్నటువంటి మార్పులకు అనుకూలంగా ఇక్కడ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ప్రొవైడ్ చేయవలసినటువంటి బాధ్యత అలంనీ ఉంది అని ఇక్కడ వేదికపై ఆశీలైనటువంటి పెద్దలందరికీ నేను మరొకసారి గుర్తు చేస్తున్నాను. అయితే చివరగా ఈ సమావేశానికి విచ్చేసినటువంటి టాటా టీటీఏ సభ్యులందరికీ, పాత్రికేయ మిత్రులకి, తర్వాత వేదికపై ఆసీనులైనటువంటి పెద్దలకి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ, ముఖ్యంగా ఇక్కడ నేను థ్యాంక్స్ చెప్పాల్సినటువంటి బాధ్యత మరొకటి ఉంది. శ్రీనివాస్ గూడూరు, ద ప్రౌడ్ అలమ్నీ ఆఫ్ సీకింగ్ కాలేజ్. నేను గత 30 సంవత్సరాలుగా ఈ కళాశాలలో అధ్యాపకుడిగా వివిధ హోదాల్లో పనిచేస్తూ ఇటీవలనే ఏప్రిల్ 1 నుంచి ప్రిన్సిపాల్గా పదవి బాధ్యతలు స్వీకరించాను. ఈ కళాశాలలో ఇంచుపై నాకు అవగాహన ఉంది.
ఈ కళాశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది, ఏ రూమ్లో ఏముంది, ఏ ల్యాబొరేటరీలో ఏముంది, ఒక సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. అది నా గొప్పతనం కాదు. నాకంటే ముందు పనిచేసినటువంటి ప్రిన్సిపాల్స్ ఎవరైతే ఉన్నారో వారు మా జనరేషన్లో ఐఎమ్ ద లాస్ట్ మ్యాన్. ఎయిడెడ్ స్టాఫ్ అంటూ ఏదైనా ఈ కళాశాలలో ఉంది అంటే ఐఎమ్ ద లాస్ట్ మ్యాన్. నా తర్వాత అనిల్ కుమార్ గారు, డిపార్ట్మెంట్ ఆఫ్ లైబ్రరీ సైన్స్. వీరు మేమిద్దరం అంటే టీచింగ్ నుండి మేమిద్దరం లాస్ట్ మెంబర్స్ గాను, ఆ తర్వాత ఆఫీస్లో సూపరింటెండెంట్ శ్రీనివాస్ గారు, జ్ఞానేశ్వర్ సీనియర్ అసిస్టెంట్, తర్వాత పాషా సీనియర్ అసిస్టెంట్, జమున, తర్వాత సరిత, వీళ్ళ మాత్రమే మేము ఎయిడెడ్ అధ్యాపకులుగా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులుగా ఈ కళాశాల విధులు నిర్వహిస్తున్నాం. అయితే ఐ థింక్ 2008 అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ కళాశాలలో ప్రిన్సిపాల్స్గా పనిచేసినటువంటి వాళ్ళు దూరదృష్టితో ఈ కళాశాలలో అతి పిన్ని వయసు కలిగినటువంటి అధ్యాపకుడి నీవే, కొంచెం సామాజిక స్పృహ ఉంది కూడా నీకే, కాబట్టి ప్రతి క్రియాశీలకమైనటువంటి బాధ్యతలను వాళ్ళు నాకు అప్పజెప్తూ రావటం, వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా, అంటే నేను చెప్పడం గొప్ప కాదు కానీ నేను క్రియాశీలకంగా ఈ కళాశాలలో పనిచేశాను. అందుకే ఈ కళాశాలపై అణువున నాకు ఒక అవగాహన ఉంది. అందుకే ఎప్పుడైతే శ్రీనివాస్ గూడూరు గారు తమ బ్రదర్ని ఈ కళాశాలకు పంపించారు, నేను అప్పుడే రౌండ్స్ తీసుకొని ప్రిన్సిపాల్ చైర్లో ఉన్నప్పుడు వారు ఐ థింక్ ఎంజిఎంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. సార్ నేను మా బ్రదర్ పంపించారు, వారు శ్రీనివాస్ గూడూరు, ఒకసారి ఫోన్లో మాట్లాడండి అన్నారు. అదే ఫస్ట్ టైం శ్రీనివాస్ గారితో నేను మాట్లాడాను. సార్ నేను ఈ కళాశాల అలమ్నిని, మేము డిసెంబర్ మంత్లో మా టీటీఏ టీం అంతా కూడా వస్తుంది, మా పక్షాన అలమ్నిగా నా బాధ్యతగా నేను ఈ కళాశాలకు ఏమైనా చేయవలసి ఉందా అని అడిగారు. ఒకటే అనుకున్నా, ఎందుకంటే అప్పుడప్పుడు నా మైండ్ షార్ప్గా కూడా పనిచేస్తుంది, అప్పుడప్పుడు మాత్రమే. అయితే మా దగ్గర చెప్పడం ఎగ్జాగరేషన్ కాదు, 4 కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి. మేము ఒకానొక టైంలో ఇక్కడ ఎంఎస్సి కంప్యూటర్స్, ఎంసీఏ, బీసీఏ లాంటి ప్రోగ్రామ్స్ను కూడా రన్ చేశాం. ఈ కళాశాలకి ఈ రోజు వరకు ఇంత స్టాండర్డ్గా నడపబడుతుంది అంటే ఆ రోజు ఆ కోర్సెస్ ద్వారా వచ్చినటువంటి ఫండింగ్. కాలక్రమేణా ఆ కోర్సులు కనుమరుగైపోయాయి. అప్పుడున్నటువంటి సిస్టమ్స్ అన్నీ కూడా అవుట్డేటెడ్కి రీచ్ అయ్యాయి. కరోనా తర్వాత విద్యా వ్యవస్థ సంపూర్ణంగా మారిపోయింది, అది మన అందరికీ తెలుసు. సో ఇప్పుడు వచ్చినటువంటి మా యంగ్ జనరేషన్కి వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి ఈ సాఫ్ట్వేర్ అందుకోవడం కోసం మాకు లేటెస్ట్ కాన్ఫిగరేషన్ ఉన్నటువంటి ఒక 50 సిస్టమ్, నేను 60 అడిగాను, వారు 50 ప్రామిస్ చేశారు. సో అప్పటి నుండి మా మధ్య కన్వర్జేషన్ జరుగుతూ ఉంది. ఆ తర్వాత మౌరిటెక్ వాళ్ళు కూడా సార్ మాకు కాంటాక్ట్ చేయడం జరిగింది, భానుగారు. ఆ తర్వాత భానుగారితో నేను కాంటాక్ట్లు ఉంటూ వచ్చాను. సో వాళ్ళ ప్రెసిడెంట్ అనిల్ గారు చెప్పారు నాకు అప్పుడే, మా సార్ ఎప్పుడు ఫోర్ ఫ్రంట్లో ఉండడు, బ్యాక్గా ఉండి ఈ కావాల్సినటువంటి స్ట్రక్చర్స్ అన్నీ కూడా అందిస్తూ ఉంటారు. వారికి మా కళాశాల అధ్యాపకులు, విద్యార్థులందరి పక్షాన శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత ఈ ప్రోగ్రాం ఈ విధంగా జరగడానికి ప్రధాన కారకులు శ్రీనివాస్ గూడూరు గారు అని నేను నెక్కిచ్చిగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఈ సిస్టమ్ ప్రొవైడ్ చేయడంలో వాళ్ళు క్రియాశీలక పాత్ర పోషించి ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్సెస్లో ఈ మెంబర్స్ అందరితో కూడా మాట్లాడే భాగ్యం నాకు కల్పించారు. అందుకు కూడా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. చివరగా ఈ వేదికపై ఆసీనులైనటువంటి మిత్రులు, పెద్దలు, తర్వాత టీటీఏ మెంబర్స్ అయిన వీళ్ళందరినీ నేను ఒకటే కోరదలుచుకున్నాను. టీటీఏ మెంబర్స్గా మీరు ఈరోజు ఈ సీకే కళాశాలకు వచ్చిపోవడమే కాదు,
సోదరిమణులు కూడా ఆ టీటీఏ మెంబర్స్ నుంచి ఇక్కడ ఆసీనులై ఉన్నారు. మీ వంతుగా ఈ దేశాన్ని విడిచి మీరు ఎక్కడో అమెరికాలో, నాట్ ఓన్లీ అమెరికా, నాట్ ఓన్లీ ఇండియా, ఈ ప్రపంచానికి ఒక రకంగా సేవలు అందిస్తూ ఉన్నారు. మీరు ఏ సదుద్దేశంతోనైతే ఈ ప్రోగ్రాంకి అటెండ్ అవ్వడం జరిగిందో అదే సదుద్దేశాన్ని కంటిన్యూ చేస్తూ మీరు సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎన్ని ప్రోగ్రామ్ చేసినప్పటికీ ఆ రెస్పాన్సిబిలిటీలో ఈ సికేఎం కళాశాల ఉంది అని మాత్రం మరవద్దు. అది ఒక మీ బాధ్యతగా మీరు భావించి, కనీసం నేను జూన్లో రిటైర్ కావచ్చు, కళాశాల ఉంటుంది, కళాశాలకు ఒక ప్రిన్సిపాల్ ఉంటాడు, కళాశాల అధ్యాపకులు ఉంటారు, విద్యార్థులు ఉంటారు, అలమ్ని స్థిరంగా ఉంటారు, వీళ్ళు మాత్రం స్థిరం. సో మీరు ఎప్పటికప్పుడు ఈ కళాశాల ప్రిన్సిపాల్ని కాంటాక్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి మా విద్యార్థి మిత్రులందరికీ కావలసినటువంటి మౌలిక వసతులు కల్పించడంలో మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని మా విద్యార్థి లోకం పక్షాన మీ అందరినీ ఆర్థిస్తూ, ఇక్కడికి ఇచ్చేసిన మీ అందరికీ మరొకసారి మా అధ్యాపక విద్యార్థి పక్షాన, రాష్ట్ర ప్రభుత్వం పక్షాన కూడా, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు ఒక బాధ్యత కూడా మీరు నెరవేరుస్తున్నారు కాబట్టి, సో రాష్ట్ర ప్రభుత్వం పక్షాన కూడా, మా ఉన్నత విద్యా సంస్థ పక్షాన కూడా మీ అందరికీ మరొకసారి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అనంత. ఫస్ట్ ఆఫ్ ఆల్ సికేఎం కాలేజ్ హిస్టరీని మాకు చెప్పినందుకు థ్యాంక్ యూ ధర్మారెడ్డి గారు. చాలా చరిత్ర ఉంది. 68 నుండి మాకు ఒక 20 minutes కవర్ చేసేసిండు. థ్యాంక్ యూ. అండ్ సికేఎం కాలేజ్ అలుమినికి స్పెషల్ థ్యాంక్స్. ఇదే కాలేజ్ నుంచి వచ్చి ఇదే కాలేజ్ వర్క్ చేస్తూ ఇదే కాలేజ్కి ఏదో చేయాలి, మంచి చేయాలని ఆలోచిస్తున్నందుకు, అండ్ ఈరోజు తీసుకొచ్చిన మా స్పాన్సర్స్ శ్రీనివాస్ గూడూరు గారికి అండ్ దాన్ని సపోర్ట్ చేస్తున్న మౌరీ టెక్ స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఇదంతా కోఆర్డినేట్ చేస్తున్న మా టీటీఏ ఫ్యామిలీ, టీటీఏ నుండి టీటీఏ లీడర్షిప్ అందరి తరఫు నుండి స్పెషల్ థ్యాంక్స్. ఇక్కడ మా ఈరోజు ఇచ్చిన ఈ ఆపర్చునిటీకి మా ఫౌండర్ డాక్టర్ పైల మల్లారెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్. ఈ ఆర్గనైజేషన్ క్రియేట్ చేసినందుకు, ఈ బాధ్యతని మాకు అప్పచెప్పినందుకు, దీన్ని మా కోఆర్డినేటర్ విశ్వాకాంతి ముందుకు తీసుకుపోయి ఆర్గనైజ్ చేసి ముందుకు తీసుకుపోయి అంతా కోఆర్డినేట్ చేసినందుకు థ్యాంక్ యూ విశ్వ. పక్కన కూర్చున్నాడు కానీ ఏవేవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీంట్లో ఏమైనా చేద్దాము ఇది చేద్దామని చెప్తున్నాడు, బట్ అదంతా ఎట్లా కోఆర్డినేట్ చేస్తారు కాబట్టి నేను దాని నుంచి డీటెయిల్స్ చెప్పదలుచుకోలేదు. అదంతా విశ్వ కోఆర్డినేట్ చేస్తాను. సో మౌరీటెక్ థ్యాంక్ యూ. మేము కంప్యూటర్స్ అడిగినప్పుడు మేము ఇంకా ఎక్కువ కూడా ఇస్తా అని ముందుకు వచ్చినారు. సో ఇట్లాంటి కాలేజెస్ అండ్ ఇంకా ఎంతో మందికి చాలా నీడ్ ఉంటది. సో దానికి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ అనిల్ గారికి, భాను గారికి స్పెషల్ థ్యాంక్స్. సో మా టీటీఏ ఫ్యామిలీ అందరూ ఎన్ఆర్ఐస్ యుఎస్ నుంచి వచ్చి ఈ డిసెంబర్ 9th నుండి 23rd వరకు సేవా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నందుకు, అందరికీ నాతో పాటు ఉన్నందుకు, ఎంతో ఫ్యామిలీని వదిలేసి వర్క్ వదిలేసి ఎంతో పని చేస్తూ ప్రతి ఊరికి తిరుగుకుంటూ వాళ్ళ కష్టాలలో ఆల్రెడీ స్పాన్సర్ చేస్తున్న స్పాన్సర్స్ కాకుండా ఇంకా పక్క నుండి ఇంకా చెయ్యొచ్చు అన్న కొత్త ఐడియాస్ ఇస్తున్నారు. సో ఈ సేవ, టీటీఏ సేవ అనేది దీన్ని ఇంకా పెంచాలని, ఎందుకంటే ఒకప్పుడు మేము ఒక ఇయర్ కన్వెన్షన్ చేస్తే ఇంకొక ఇయర్ సేవ చేసేవాళ్ళము. ఇప్పుడు దాన్ని మారుస్తున్నాము. ఆల్రెడీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి సేవని ఎవ్రీ ఇయర్ చేస్తున్నాము. ఇంకా రాను టీటీఏ సేవని ఇండియాలో టీమ్స్ ఫామ్ చేసి ప్రతి డిస్ట్రిక్ట్స్ లో టీటీఏ సేవ అంటే తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అంటే అందరికీ సేవని గుర్తు రావాలి. వీళ్ళు ఎంతో చారిటీ వర్క్ చేస్తారన్నది అందరూ ముందుకు వస్తాము. ఎంతో మందిని ఇంకా కలుపుకుంటాము, ఇంకా టీమ్స్ పెద్ద చేస్తాం. ఇండియాలో అండ్ తెలంగాణలో అండ్ యుఎస్ లో కూడా మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాము. సో ఈ సేవ అండ్ కల్చర్ రెండు మాకు చాలా ఇంపార్టెంట్. సో దానికోసమే మేము ఈ 23rd వరకు సేవ అయిపోయినాక 10th anniversary, ఇది 10th anniversary. సో శిల్ప కళా వేదికలో December 25th రోజు చేస్తున్నాం. సో
సికేఎం కాలేజ్ వాళ్ళందరికీ మాకు ఒక విజ్ఞప్తి. సో అందరు స్టూడెంట్స్ కానీ అందరూ మా శిల్పకళా వేదికలో జరుగుతున్న December 25th అందరూ రండి, మీ ఫ్యామిలీస్ తో పాటు రండి. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ గురించి తెలుసుకోవచ్చు, మేము చేసే వర్క్ గురించి తెలుసుకోవచ్చు, మా లీడర్షిప్ గురించి తెలుసుకోవచ్చు. సో మీరు అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ జరిగే కాలేజ్ ఒకటే కాకుండా ఇంకా ఫ్యూచర్ ఎన్నో ప్రాజెక్ట్స్ చేస్తాము. సో ఇంతమంది అల్యూమిని చాలా స్ట్రాంగ్ గా ఉంది, ప్రతి దగ్గర అల్యూమిని ఉంది. సో టీటీఏ కూడా ఒక అల్యూమిని క్రియేట్ చేసుకొని ఈ 10 years లో ఎంతో మంది పనిచేస్తారు. ఇది ఒక్కసారి చేసింది కాదు. సో 10 years నుంచి ఎంతో మంది లీడర్స్ పనిచేస్తున్నారు. సో ఆ లీడర్స్ తో పాటు ఇంకా మేము ఫ్యూచర్ లీడర్స్ కూడా చేయాలనుకుంటున్నాం. సో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్స్ లో మా టీటీఏ ఫ్యామిలీ అల్యూమిని ఎలా ఉందో అలాగే టీటీఏ ఫ్యామిలీ కూడా ప్రతి డిస్ట్రిక్ట్ లో ఉంటుంది. అండ్ ప్రతి ఊర్లో మేము టీటీఏ ఫ్యామిలీ అందరూ గుర్తుపెట్టుకునేటట్టు చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంది విద్యార్థులు కడు పేదరికం నుండి, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుండి ఈ కళాశాలకు విచ్చేయడం జరుగుతుంది. మా పిల్లలు కార్పొరేట్ పిల్లలు కాదు, ఆర్డినరీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి పిల్లలు. ఈరోజు వారందరూ కూడా మీరు ఏం చెప్తారా అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ వేచి ఉన్నారు. వారికి ఈ గ్లోబలైజేషన్లో ఏర్పడేటువంటి ఉద్యోగ అవకాశాలకు మీరు మీ టీటీఏ పక్షాన ఎంతో కొంత అవకాశం కల్పించాలని మేము మా పిల్లల పక్షాన రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మీ టీటీఏ మెంబర్స్ అందరి నంబర్లు తీసుకుంటాం, ప్రిన్సిపాల్ రూమ్లో, ఆఫీస్ రూమ్లో డిస్ప్లే చేస్తాం. వాళ్ళకు అవసరమైనప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. వాళ్ళకు కావాల్సినటువంటి అడ్వైస్ మీరు అందిస్తారని ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ గారు, dignitaries, staff, and my dear students. Today I am very happy on behalf of Moritech here. అంటే చాలా ఆనందం ఉంది. ఫస్ట్ ఏంటంటే మీ ప్రిన్సిపల్ ఒక ప్రేమ కనిపిస్తుంది. ఎందుకంటే బీయింగ్ మా ఫాదర్ కూడా ఒక టీచరు. ఫస్ట్ నాకు మార్క్స్ కంటే కూడా వాళ్ళ పిల్లలు మార్క్స్ చూసుకుంటారు ఫస్ట్. ఎట్ ద సేమ్ టైమ్ ఐ సీ ద సేమ్ లవ్ ఆన్ యూ. ఫస్ట్ గివ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే నాకు మైండ్లో స్ట్రైక్ అవుతుంది. ఫస్ట్ టీటీఏ ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి డ్రీమ్ బిగ్, స్టార్ట్ విత్ స్లో, యాక్ట్ నౌ. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి స్టాప్ నెవర్ ప్రాక్టీసింగ్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి గివ్ బ్యాక్ ఇట్ టు సొసైటీ. ఇప్పుడు టీటీఐ ఫ్యామిలీ అందరూ కూడా గివ్ బ్యాక్ ఇట్ టు సొసైటీలో ఉన్నారు. ఆ రోజు వాళ్ళందరూ కష్టపడ్డారు కాబట్టి నౌ దే ఆర్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ. గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు టీటీఐ ఫ్యామిలీ. ఎందుకంటే సంవత్సరాలకు 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఒక్కసారి ఒక 10 days ఇక్కడికి వస్తారు యూఎస్ నుంచి, లేకపోతే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీస్ నుంచి వస్తారు. బట్ దే ఆర్ స్పెండింగ్ దేర్ వాల్యూ ఆఫ్ టైమ్ విత్ యూ గైస్, విత్ యూ. అండ్ అట్ ద సేమ్ టైం సో బీయింగ్ టెక్కీగా నేనేం చెప్పాలనుకుంటానంటే, సో గ్లోబలైజేషన్ ఇవన్నీ పక్కన పెడితే, సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్టాప్ ప్రాక్టీసింగ్. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఏ వచ్చింది, సైబర్ సెక్యూరిటీ వచ్చింది, డేటా అనలిటిక్స్ ఉంది. సో డిఫరెంట్ థింగ్స్ ఓకేనా. అంటే ఫ్యూచర్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్, మన చేతిలో ఉంది. సో మనం ఏమవ్వాలన్నది మన చేతిలో ఉంది. సో అందరం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా అవన్నీ పక్కన పెట్టేసి సో యూస్ ChatGPT కానీ, సో ఏ మీద ఎలా ఉంది, సో ఫ్యూచర్ ఎలా ఉంది, టేక్ సజెషన్స్ ఫ్రమ్ యువర్ సీనియర్స్ నుంచి సజెషన్ చేసుకోండి. సో అంటే మీకు అడ్వైజర్స్ చాలా మంది అడ్వైజర్స్ ఉన్నారు, టేక్ అడ్వైస్ ఫ్రమ్ దెమ్. సో ఫ్యూచర్ ఇస్ అవర్స్, మన చేతిలో ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు యూస్ ఇట్ ఎఫెక్టివ్. మనం ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవాలి. అంటే ఎవ్రీ ఇండస్ట్రీ, అంటే మీరు ఏమనుకుంటారంటే ఓన్లీ ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మాత్రమే సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు, మిగతా యూజ్ చేయరు. దట్స్ రాంగ్ పర్సెప్షన్. ఫస్ట్ వెదర్ యు టేక్ మెడికల్, వెదర్ యు టేక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, ఏ ఇండస్ట్రీ ఏ తీసుకున్నా కూడా సో సాఫ్ట్వేర్ అలా ఉంటుంది. బట్ మనం ఏం చేయాలంటే వాట్ ఆర్ ద టెక్నాలజీ దట్ యూఆర్ చూసింగ్, అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ స్టేజ్కి వచ్చి నాకు ఎప్పుడు వచ్చిందంటే ఈ టీటీఏ ఫ్యామిలీ వెన్ ఎవర్ దే కమ్ టు హియర్, ఓకే తెలంగాణ కానీ ఆంధ్ర వేరే వచ్చినప్పుడు ఒక్కసారి వన్ డే యూ కెన్ స్పెండ్ టైమ్ విత్ యువర్ స్టూడెంట్స్.
సో గివ్ అడ్వైస్ దామ్ ఓకేనా. సో వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ డజంట్ నో ఓకే వాట్ టు డూ, హౌ టు డూ, ఏం చేయాలో తెలియదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఏదైనా సెషన్స్ అరేంజ్ చేయడమో లేకపోతే ఎలా ఉంటే బాగుంటుంది, టేక్ క్వశ్చన్స్ ఫ్రమ్ దెమ్, ఆస్క్ మోర్ క్వశ్చన్స్ టు యువర్ అడ్వైజర్స్ అండ్ అకార్డింగ్లీ యూ కెన్ యాక్ట్. బట్ సో మానిటరింగ్ నుంచి ఒకటే చెప్పాలనుకుంటాను. సో వీ హ్యావ్ అరౌండ్ 5,000 ఎంప్లాయీస్ అరౌండ్ ద గ్లోబ్, మొత్తం 5,000 ఎంప్లాయీస్ ఉన్నారు. సో విత్ డిఫరెంట్ స్ట్రీమ్స్, డిఫరెంట్ ఇండస్ట్రీస్, సెక్టర్స్ మేము పనిచేస్తున్నాము. అండ్ ఫర్ షూర్ మీరు నిజంగా బాగా చేస్తే కన్ఫర్మ్ అని చెప్తున్నారు కదా, every third year పోతే whatever it may be, will come here as a placement officers and for sure we will hire you guys. So thanks a lot for giving this opportunity to all of you. చిన్నగా మాట్లాడడం ఎలా అనేది ప్రాక్టీస్ చేస్తా. నన్ను ఇక్కడ కూర్చోబెట్టిన వాడు బాగానే ఉన్నాడు, వాడు మంచి నవ్వుకుంటుండు మాట్లాడుతున్నాడు. సో ఫస్ట్ అయితే మౌరిటెక్ వాళ్ళకి అండ్ థ్యాంక్ యూ శ్రీనివాస్ అన్న ఫర్ ఆల్ ద కోఆర్డినేషన్. సో సార్ అడిగినట్టు సార్ మీరు కనుక పిల్లలకి మంచి ట్రైనింగ్ ఇప్పిస్తే నేను బాధ్యత తీసుకుంటా, అట్లీస్ట్ వాళ్ళ ఇంటి వరకు తీసుకెళ్లే పూచి నాది, కానీ ట్రైనింగ్ పూచి మీది. ఇవన్నీ అయితే మనకి ఇక నెక్స్ట్ మీకు క్లాస్ పెడుతున్నాను, కొంచెం బాగా ఎందుకు తొందరపడుతున్నారు మీకే ఆయనకే పెంచాలి. ఈ స్కూల్ ఎవరిది? ఎవరిది? ప్రభుత్వందా? ప్రభుత్వం అంటే ఎవరు? మనమే కదా, మేమే కాదు, మనం అందరం కదా, ప్రభుత్వమే కదా కదా. ఈ స్కూల్ ఎవరిది? మళ్ళీ అడుగుతున్నా, స్కూల్ ఎవరిది? మనది. ప్రభుత్వము. ప్రభుత్వ స్కూలేనా? సార్లకు జీతాలు ఎవరు ఇస్తారు? మీరు ఇస్తురా? ఎవరు ఇస్తారు అంటే ఎవరు స్కూలు? ప్రభుత్వం అంటే ఎవరు? మనమే కదా. సో ఇక్కడ ప్రతిదీ బాధ్యత ఎవరిది? ఎవరిది కదా? సార్లది కానీ మీది కానీ. మరి ఆ బాత్రూమ్ ఎట్లున్నాయి మాత్రం చెప్పలేరు. ఈ అందరూ సప్పుడు అయిపోయింది ఎందుకు? ఇంతసేపు ఒకటే కొట్టారు, ఇప్పుడు సప్పుడు అయిపోయింది ఎందుకు? నాకు క్లాప్స్ వద్దు కానీ ఉంచుకుంటారా ఉంచుకోరా? బాధ్యత తీసుకుందామా వద్దా? తీసుకుందామా? బాత్రూమ్ నీటికుంచుకుందామా? సరే ప్రెసిడెంట్ గారు సార్ దానికి డీటెయిల్గా ఉంటాను, ఎస్టిమేషన్ ఇస్తే మేము టీటీఏ తరఫున ముందుకు వస్తాం. కానీ ఒక అసలు మామూలుగా అయితే మా సార్ లాగా ఆలోచిస్తే, మా సార్ అని కూర్చున్నాడు, సార్ లాగా ఆలోచిస్తే సార్ కాంట్రాక్ట్ రెడీ చేయమంటాడు, మేము క్లీన్ చేసి ఇస్తాం. కానీ నెక్స్ట్ 3 years మళ్ళీ తర్వాత వస్తాము, వచ్చినాక నీటి లేకపోతే ఈ 3 years విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళే మేము పెట్టిన ఖర్చులు మాకు బ్యాక్ ఇవ్వాలి. చేస్తారా? 1 లక్ష రూపాయలు ఉందనుకో, ఒక 500 స్టూడెంట్స్ అనుకో, తలా 2,000 మీరే కలిసి వస్తారు. ఇస్తారా? అంటే జాగ్రత్త ఉంచుకోరా? జాగ్రత్త ఉంచుతారా లేదా? మన ఇంట్లో మన జాగ్రత్త ఉంచుకోమా? మన బట్టలంతా జాగ్రత్త ఉంచుకుంటాము, బాత్రూమ్ మనమే కదా. ఓకే, థ్యాంక్ యూ సార్ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ టీటీఏ, థ్యాంక్ యూ ధర్మరెడ్డి సార్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. వేదికను అలంకరించినటువంటి మన ప్రియతమ ప్రిన్సిపల్ గారు మరియు అల్యూమిని శ్రీనివాస్ గారు మరియు అమెరికా నుండి మా కళాశాల మీద ఉన్నటువంటి ప్రేమతో అభిమానంతో ఇక్కడికి విచ్చేసినటువంటి టీటీఏ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా కృతజ్ఞతలు, సుస్వాగతం. నేను 1979వ సంవత్సరం అంటే సుమారు 47 సంవత్సరాల క్రితం ఇక్కడ విద్యార్థిగా మొదటిసారి ఈ కళాశాల ఆవరణ లోపల అడుగుపెట్టడం జరిగింది. నిజంగా ఇదొక అదృష్టంగా భావిస్తాను. ఒకసారి పిల్లలందరూ కూడా నిలబడాలండి, స్టూడెంట్స్ అందరూ దయచేసి నిలబడండి. ఒకసారి మీ అందరినీ నేను ఇటు చూడాలి, మీ ముచ్చట్లు కాదు, ఎందుకు మీ అందరినీ నిలబడమని చెప్పినా అంటే నిజంగా మీరు చాలా అదృష్టవంతులు. ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి ఒక కళాశాలకు మీరు కూడా విద్యార్థులుగా రావడం చాలా ఆనందంగా, అదృష్టంగా భావించాలి. అంతేకాకుండా ఈరోజు ఈ కార్యక్రమం మీకోసం ఇంతమంది సమయాన్ని వెచ్చించి ఎందుకు వచ్చిండ్రు, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఈ పాఠశాలకు ఎందుకు పంపిస్తున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఈ అవకాశాన్ని అంటే
మీ అమ్మా నాన్న కొనియాలి అని అంటే ఒక కంప్యూటరు చాలా అంటే ఈ గవర్నమెంట్ కళాశాల లోపల చదువుకునే విద్యార్థులకు చాలా కష్టం. కానీ మీకు కళాశాలలో ఇటువంటి అద్భుతమైనటువంటి సౌకర్యాన్ని అందజేయడానికి ముందుకు వచ్చిండ్రు. వీళ్ళ కళలను వీళ్ళ ఆశయాలను అన్నింటిని కూడా మీరు నెరవేర్చాలి. అంటే వీళ్ళ కళలు వీళ్ళ ఆశయాలు కాదు, మీ తల్లిదండ్రుల కళలు కూడా. ఎందుకంటే మీ తల్లిదండ్రులందరూ కూడా ఎంతో కష్టపడి మిమ్మల్ని ఈ కళాశాలకు పంపించారు. మీ విద్యుక్త ధర్మం ఏంటి అని అంటే మీరు ఎదగాలన్నా మీ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూపెట్టాలన్నా కూడా ప్రతి ఒక్కరూ కష్టపడి చదవాలి. ఈ కళాశాలలో రావడమే మీ ఒక అదృష్టం. ఎందుకంటే మేము 47 సంవత్సరాల క్రితం వచ్చినప్పటి ప్రతి అడుగు కూడా ఈ కళాశాల లోపల ఒక అద్భుతమైనటువంటి వ్యక్తులను తయారు చేసింది. సమాజం లోపల ఎన్నో వేల మంది డాక్టర్లను, ఎన్నో వేల మంది అడ్వకేట్లను, ఎన్నో వేల మంది రాజకీయ నాయకులను, అంటే సమాజంలో ఉన్నటువంటి ఎంతో మంది ముఖ్యమైనటువంటి ప్రజలను ఈ కళాశాల అందించింది. అటువంటి కళాశాలలో మీరు దయచేసి కూర్చోండి, ఏం కాదు. ఎందుకంటే ఒక 2 నిమిషాలు మీరు నిలబడితే ఆ అటెన్షన్ వేరే ఉంటుంది అని చెప్పి నేను మిమ్మల్ని నిలబడమని చెప్పాను. అయితే ఈ కళాశాలను ఎందరో దాతృత్వంతో, అంటే ప్రముఖంగా మనం చందాకాంతయ్య గారి గురించి ఇక్కడ స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆశయాలు ఎంతమందికైనా ఉండొచ్చు, డబ్బులు ఎంతమంది దగ్గరనైనా ఉండొచ్చు, కానీ ఆ డబ్బులను జేబు నుంచి తీసి ఇవ్వాలనేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి శ్రీ చందాకాంతయ్య గారు. తన కళాశాలలో చదివిన ప్రతి విద్యార్థి కూడా ఎంతో డిసిప్లిన్ అండి. మేమైతే మా కారిడార్ లోపల ఇప్పుడే మా ప్రిన్సిపల్ గారికి చెప్తా ఉంటుంది, ఒక్కరం కూడా కనిపించే వాళ్ళం కాదు. అంటే దాదాపు 2000 మంది 3000 మంది స్టూడెంట్స్ చదివేటువంటి కాలేజీ లోపల కారిడార్లలో ఒక్కరు కూడా లేదు. అంటే ఎంత క్రమశిక్షణతోటి మేము ఇక్కడ చదువుకున్నాము మీరు అర్థం చేసుకోవాలి. అదే క్రమశిక్షణతోటి, అంటే ఇప్పుడు క్రమశిక్షణ అనేది ఎవరో నేర్పితే రాదండి, ప్రతి ఒక్కరం కూడా మనకు మనం క్రమశిక్షణ నేర్చుకోవాలి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అంటే నేను కూడా మీ మాదిరిగా ఎన్సిసి స్టూడెంట్ను. మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్కి వెళ్దామని అంటే మా పిల్లలకి టైం చెప్తాను, అంటే ఈ టైంకు మనం వెళ్ళాలి. నేను ఒక 10 నిమిషాల ముందు అంటే ఒక పెళ్లికి వెళ్ళాలి, 10 నిమిషాల ముందు తయారవుతా కూర్చుంటా. వాళ్ళు ఆ 10 నిమిషాలలో తయారైతేనేమో నాతో వస్తారు, లేకపోతే నేను ఒక్కనే వెళ్తాను. అట్లా 3-4 సార్లు అయింది. ఆ తర్వాత మా పిల్లలు మా మిస్సెస్ అందరూ కూడా నేర్చుకోవడం జరిగింది. అంటే నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాను, ఇంత కఠినంగా ఎందుకు ఉండాలి అని అంటే, మనం అంటే జీవితం లోపల ఒక అత్యున్నతమైనటువంటి స్థానానికి కానీ లేదా మీ అంతటా మీరు బ్రతకడానికి కానీ రావాలి అని అంటే మొదటిది డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ తోటి ఏం చేయాలి అని అంటే, రేపు చదువుదాంలే, ఎల్లుండి కంప్యూటర్ ల్యాబ్కి వెళ్దాంలే, లేకపోతే హాలిడేస్ అయినాక పోయి చదువుదాం అనేది కాదు. ప్రతిరోజు ప్రతి క్షణం కూడా మీ అందరూ ఈ టీటీఏ వాళ్ళు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని వినియోగించుకొని మంచి ఉద్యోగాలలో స్థిరపడాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి, ఇప్పుడే మా ప్రిన్సిపల్ గారు అప్పుడు అన్నారు ఏంటి అని అంటే అల్యూమినియం పాత్ర అనేది. సార్ తప్పనిసరిగా అల్యూమినియం, అంటే అల్యూమినియంలో చాలా మంది అద్భుతమైనటువంటి ఉన్నత శిఖరాలకు వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళని యాక్టివేట్ చేసేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. తప్పనిసరిగా ముందు ఇటువంటి, అంటే నాకు తెలిసినంత మటుకు అమెరికాలో దాదాపు ఒక 500 మంది మన సికేఎం కాలేజీ డాక్టర్లు ఉంటారు, 500 మెంబర్స్ అండి. ఒక వరంగల్నే నా క్లాస్మేట్స్ 45 మంది అడ్వకేట్లు ఉన్నారు. అంటే మనం ఏంటి అని అంటే వాళ్ళను మోటివేట్ చేయగలిగేటువంటి వాళ్ళు రావాలి. అంటే నేను దాదాపు ఈ 1982 లోపల కళాశాల నుంచి బయటకు వెళ్ళిన, కానీ ప్రతి కార్యక్రమానికి కూడా ప్రతి దానికి కూడా నేను తప్పనిసరిగా అటెండ్ అవుతుంటాను.
ఎలాంటి అవకాశం వచ్చినా కూడా సేవ చేయడానికి ఇప్పుడు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకోవడం జరిగింది. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ అప్పుడు కూడా నేను ఒక ₹1,00,000 ఇచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఒక చిన్న పాత్ర పోషించడం జరిగింది. మీ అందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 10th anniversary చైర్ డాక్టర్ ఎల్ఎన్ దొంతిరెడ్డి గారు. థ్యాంక్ యూ సీనన్న. నేను మంచిగా బ్యాక్ కూర్చొని స్టూడెంట్స్ అందరితో మాట్లాడుతుంటే నన్ను ఇక్కడ పనిష్మెంట్ ఇచ్చారు వీళ్ళందరూ. అందుకే నాకు లెక్చరర్స్ అంటే నచ్చదు. అందుకనే నేను లెక్చరర్ అయినా ఒకప్పుడు, ఎందుకంటే వాళ్ళు నచ్చారు కాబట్టి. సో నా పేరు డాక్టర్ నరసింహారెడ్డి దొంతిరెడ్డి. నేను క్యాన్సర్ బయాలజిస్ట్. ఈ ప్రొఫెషన్ గురించి ఎందుకు చెప్పాను అన్నదానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీలాగే నేను ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాడిని, మీలాగే కూర్చున్న వాడిని. చిన్నప్పటి నుంచి పిహెచ్డి వరకు ₹1 $1 కూడా పేరెంట్స్ దగ్గర నుంచి తీసుకోకుండా పిహెచ్డి కంప్లీట్ చేసినటువంటి వ్యక్తుల్లో నేను ఒకటి. అయితే దీనికి ఒక ప్లాన్ ఉంది. అదేంటి అని చెప్పేసినానంటే, వాట్ ఐ డిడ్ ఐల్ టెల్ యూ. హై స్కూల్ అయిపోగానే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఏంటంటే పక్కింట్లో ఒక మా హెడ్ మాస్టర్ అంటే మా స్కూల్ టీచర్ వాళ్ళ కిడ్, తెలుసు కదా, పెరటి మొక్క ఇంటి వైద్యానికి పనికిరాదని ఒక సామెత ఉంది, అవునా కదా? సో ఆయన మ్యాథ్ టీచర్ కానీ ఆయన మ్యాథ్ చెప్పలేడు. నాకు మ్యాథ్ అంటే భయం, అందుకని ఎవరికైనా ఒకరికి చెప్పేయాలన్న కోరుకుంటాను. సో అని చెప్పేసి నేను మ్యాథ్ టీచ్ చేశాను స్కూల్ స్టూడెంట్. నాకు అప్పుడు ఐ థింక్ ₹100 ₹150 వచ్చేవాళ్ళు. నేను స్కూల్ ఫీజు ఇట్లాంటి ఏమన్నా ఉంటే కట్టుకునేవాడిని. అలా సెకండ్ ఇయర్ అయిపోయే లోపల 10th టీచ్ చేశాను. డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయే లోపల డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు టీచ్ చేశాను. పీజీ అయిపోయే లోపల పీజీకి టీచ్ చేశాను. పిహెచ్డి అయిపోయే లోపల పిహెచ్డి ఇంటర్న్స్కి టీచ్ చేశాను. వెరీ సింపుల్, మీకు తెలిసింది టీచ్ చేయండి. మంచి ఇప్పుడు ఒక ఐడియా ఏమొచ్చిందంటే, కంప్యూటర్ ల్యాబ్లో మీకు కంప్యూటర్స్ ఉన్నాయి. ఐ థింక్ ఇక్కడ చాలా మంది గర్ల్స్ హాస్టల్ స్టూడెంట్స్ ఉన్నారు. మంచిగా కాలేజ్ అయిపోగానే హాస్టల్కి వెళ్ళి మంచిగా ఫ్రెష్ అయ్యి, మీకు ఇక్కడ ఈవినింగ్ 6 o'clock అప్పుడు మాకు అరౌండ్ 8:30 అవుతుంది. మార్నింగ్ 8:30 అవుతుండొచ్చు. బికాస్ ఇట్స్ ఏ 1 hour డిఫరెన్స్ అండ్ సమ్ టైమ్స్ ఇట్స్ 2.5 hours డిఫరెన్స్ బికాస్ ఆఫ్ ది లైట్ సేవింగ్ మోడ్ కదా, అది ఉంటుంది కాబట్టి. మార్నింగ్ చాలా మంది పేరెంట్స్, అమెరికాలో చాలా మంది పేరెంట్స్ వాళ్ళ చిన్న కిడ్స్, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ కిడ్స్కి హోమ్ ట్యూషన్స్ ఇక్కడి నుంచి పెట్టిస్తున్నారు, ఇండియా నుంచి పెట్టిస్తున్నారు అనమాట. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ టీచర్స్. Why don't you become a teacher? Because you are, I believe most of them are MCA graduates and MBA graduates and some are undergrads. It doesn't matter. మీరు టీచ్ చేయొచ్చు. ఈ కంప్యూటర్స్ ల్యాబ్స్లో ఏమైతే ఉన్నాయో సార్, మేమంతా కావాలంటే వైఫై అరేంజ్ చేస్తాము. నైట్ టైమ్ వాళ్ళది హాస్టల్స్ అయిపోయిన తర్వాత వాళ్ళని రమ్మని చెప్పండి. మీ అందరికీ రిసోర్స్ వెతికే బాధ్యత మేము తీసుకుంటాం. మేమందరికి రిసోర్స్ వెతికే బాధ్యత. ఫస్ట్ 1 year మేము ఏం చేస్తామని చెప్పేసానంటే, అక్కడ పేరెంట్స్ ఎవరెవరికైతే రిక్వైర్మెంట్ ఉందో, మీరు జస్ట్ సెకండ్, థర్డ్, ఫోర్త్ గ్రేడ్స్కి టీచ్ చేయడం పెద్ద కష్టమేం కాదు. మ్యాథ్స్ టీచ్ చేస్తారా, ఫిజిక్స్ టీచ్ చేస్తారా, బయాలజీ టీచ్ చేస్తారా, ఇంగ్లీష్, వై నాట్? మా ఊళ్ళో చాలా మంది ఇంగ్లీష్ రాదు, బటర్ ఇంగ్లీష్ మాట్లాడతారు. బికాస్ గ్రామటికల్ ఇంగ్లీష్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ టూ. సో ఇవన్నీ చేసుకోండి. ఈ కంప్యూటర్ ల్యాబ్ని ఒక వైఫై హబ్గా మార్చుకొని మీరు అట్లా ఎక్కడైతే సెషన్స్ పెట్టుకోండి, చాలా మంది చేయొచ్చు. దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఇఫ్ యూ వాంట్ బాయ్స్ ఆల్సో, బాయ్స్ కూడా మీరు ఇక్కడ ఐ డోంట్ నో బాయ్స్ హాస్టల్ ఉందో లేదో సార్, నాకు తెలియదు. ఉంటే మీరు అది పెట్టుకోండి. అక్కడికి చాలా మందికి రిక్వైర్మెంట్ ఉంది. ఇప్పుడు అదేంటి బైజూస్ ఆర్ సంథింగ్ అట్లాంటివి, నెక్స్ట్ టొరిటో లాంటివి ఉన్నాయి. అట్లాంటి వాటిలో మీకు జాబ్ పెట్టించి, ఇప్పుడు టొరిటో ఉదయనందన్ రెడ్డి గారు ఇస్ వెరీ క్లోజ్ టు నవీన్ అన్న. ఓకే, సో ఇట్స్ వెరీ ఈజీ టు రిక్రూట్. జస్ట్ గెట్ ద రిక్రూట్మెంట్ ఇన్ ఇట్ అండ్ యూ కెన్ గెట్. ఎంత ఇస్తారో తెలుసా? యూ కాంట్ ఈవెన్ బిలీవ్. యూ విల్ గెట్ ఫర్ 1 hour సెషన్ ఒక వీక్ లో మీరు 2 క్లాసులు చెప్తారు. ఐదర్ మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే 2 classes చెప్తారు. మంత్ మొత్తంలో మీకు ఇచ్చేటటువంటి రూపీస్ మోర్ దాన్ 15,000 రూపీస్. వుడ్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్? 15,000 రూపీస్ ఓన్లీ వీక్లీ 2 classes 1 hour. మంచిగా మీరు ముందు ప్రాక్టీస్ అవ్వండి. 1 or 2 hours ప్రాక్టీస్ చేసుకోండి. ఏ క్లాస్ చెప్పాలి ఈరోజు స్టూడెంట్కి అనేది. అవసరమైతే మీకు మీ క్లాస్మేట్కో, మీ పక్కన రూమ్మేట్కో ఎవరికో ఒకరికి టీచ్ చేయండి.
It's not that easy. I mean, it's not that difficult. You can get it. Good luck. మీరు ఇచ్చినటువంటి సిస్టంతో మా ల్యాబ్స్కి మేము ఆల్రెడీ వైఫై కల్పించాము. మా పిల్లలు ఆ దిశలో ఆలోచిస్తారని, వారికి కావాల్సిన సహాయ సహకారాలు మీరు అందిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నౌ ఐ రిక్వెస్ట్ శ్రీనివాస్ గూడూరు. హాయ్ ఎవ్రీవన్. కొంచెం ఎక్కువైందా, లాంగ్ అయిందా? చాలా క్లాసులు అయిపోయినాయి కదా, ఏదో వచ్చేసి చప్పట్లు కూడా వెళ్ళిపోదాం అనుకున్నారు. బుక్కుడు తలుపులు కూడా పెట్టేది నేను చూసా. నో ఎస్కేప్. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి కదా. ఈ కాలేజీ క్యాంపస్లోకి ఐ థింక్ 79, 82 దాదాపు 40 సంవత్సరాలు మధ్యలో ఒకసారి వచ్చాను అనుకుంటా. తర్వాత ఉస్మానియా టు బ్యాంకు నుంచి అమెరికా ప్రస్థానం. సో ఇక్కడ చాలా మంది చాలా విషయాలు చెప్పారు కాబట్టి చివరిగా మాట్లాడడంలో ఒక అడ్వాంటేజ్ ఉంది, ఒక డిసడ్వాంటేజ్ ఉంది. అడ్వాంటేజ్ ఏంటంటే అన్ని వాళ్ళు చెప్పేశారు, నేను చెప్పాలనుకున్నాను. ఓకే, నేను కూడా పెరుగు పచ్చడి తోటి మా ఫ్రెండ్స్ తోటి చిన్న రూమ్ లోపల నెలకి 50 రూపాయలు రెంట్ షేర్ చేసుకుని వచ్చి 3 రోజులు ఉన్నాయి. అలాగే మన ఎల్లని చెప్పినట్టుగా నేను 7వ తరగతిలో ఉన్నప్పుడు 5వ తరగతి 2వ తరగతి వాళ్ళకి ట్యూషన్ చెప్పేసి నెలకి 20 రూపాయలు. సో ఇది ఎందుకు గుర్తుకొచ్చిందంటే, నాకు ధర్మారెడ్డి గారు మీరు మా పిల్లల బాధ్యత తీసుకోవాలి అని చెప్పేసి మా ఫోన్ నెంబర్లు కూడా ఎక్కి డిస్ప్లే చేస్తామని చెప్పేసి అన్నప్పుడు కదా, సార్ అభిప్రాయం చాలా గొప్పది, మీకు హెల్ప్ చేద్దాం అనేది ఉద్దేశం అయింది కదా. కానీ మనం ఏం చేయగలం దాన్ని, మీ అంతటా మీరు ఎప్పుడు కూడా మనకి ఎవరో తోడు వస్తారని లేదు కదా, మేలు చేస్తారని ఎదురు చూసేది లేదు. సో మనం ఏం చేద్దాం. సో లాట్ ఆఫ్ విషయాలు చెప్పారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఈ ఫేజ్ దాటి వచ్చిన వాళ్ళే, మీ ఇలాగే అక్కడ ఉంటున్న వాళ్ళే. బిల్డ్ యువర్ ఫ్యూచర్ యువర్ సెల్ఫ్. ఓకే, వీఆర్ హియర్, డోంట్ వరీ, వీఆర్ హియర్. ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేద్దాం సార్ దీనికి, సో దట్ వీ కెన్ కనెక్ట్. దాంట్లో ఎంత యాక్టివిటీ ఉంటుందో చూద్దాం మనం, రైట్? సో దట్ ఇక్కడ మన విశ్వ చెప్పినట్టుగా, తర్వాత భాను గారు చెప్పినవి, మా నవీన్ రెడ్డి గారు చెప్పినవి, ఇవన్నీ కూడా వీల్ ఇంప్లిమెంట్. కనెక్ట్ అవుతుందాం, ఏది ఎక్కడ తీసుకెళ్తుందో వీ నెవర్ నో. రైట్? సో ఈరోజు మనందరం కలవడం ఎంతో ఆనందంగా ఉంది నాకు. ఇంతమంది అధ్యాపకుల శిక్షణలో పెరుగుతున్న మీరు తప్పనిసరిగా ఓ రోజు ఇక్కడ కూర్చుంటారు అని చెప్పేసి నాకు చాలా నమ్మకం ఉంది. ఎంతమందికి ఉంది ఇప్పుడు? హౌ మెనీ ఆఫ్ విల్ బి సిట్టింగ్ హియర్ ఆఫ్టర్ 10 years? కొన్ని చేతులు లేవల, రైట్? చప్పట్లకి దాచిపెట్టకండి చేతుల్ని పనికి, రైట్? So we want to see that. We want to see that. Build your own future. Take help. తెలుసుకోవడం, ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. మనకి ఏమున్నాయి, అవకాశాలు ఏమున్నాయి అనేది మీరు తెలుసుకుంటే తప్పనిసరిగా మీరు అది ఇక్కడ కూర్చోగలుగుతారు సూన్. తర్వాత ఇక్కడ కొన్ని విషయాలు చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను, ఎందుకంటే చాలా అయిపోయినాయి కాబట్టి టైం కూడా సమయాతీతం అయింది. నెక్స్ట్ వెళ్తున్నాం మేము వేరే ఒక విలేజ్కి వెళ్ళి ఇదే సర్వీసెస్ కొన్ని చోట్ల చేస్తున్నారు మా వాళ్ళందరూ కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు అపాలజైజ్ ది ఎన్సీసీ క్యాండిడేట్స్. గంట సేపు వెయిట్ చేశారమ్మా, సారీ ఎండలో. ఐ అపాలజైజ్ ఫర్ దాట్. కానీ ఎంత స్వీట్ అంటే సార్, ఒకసారి పోయి చెమట తుడుస్తున్నాడు ఒక క్యాండిడేట్ కి. సో స్వీట్ అనిపించింది అసలు, అంతే. సో మచ్ కేర్. ఇక ప్రిన్సిపల్ గారిని చూసి అసలు ఒక విషయాన్ని ఎంత చక్కగా విపులీకరంగా, ఎంత అవతల వాళ్ళ హృదయాల్లో చొచ్చుకునే విధంగా చెప్పాలన్న విషయం నిజంగా ఆయన అంత ఓపికగా పేషెన్స్ గా కూడా లేదు. మేబీ హీ వాజ్ లుకింగ్ అట్ ద పాయింట్స్, కానీ అన్ని మనసు నుంచి వచ్చినవి. అలాంటి ప్రిన్సిపల్ మీకు దొరకడం మీ అదృష్టం. మాకు అలాంటి ప్రిన్సిపల్స్ దొరికారు.
జయశంకర్ గారు, ఆయన ఏకంగా రాష్ట్రాన్ని నిర్మించారు, రైట్, కాలేజీ గారు. సో వాళ్ళందరినీ కూడా నేర్చుకుని మనం వీ డూ సంథింగ్, లెట్ us బిల్డ్ సంథింగ్. తర్వాత ఇక్కడ ఉదారత్వానికి చెప్పింది మా సంస్థ ఫౌండర్ డాక్టర్ పైల మల్లారెడ్డి గారు. కొన్ని లక్షల జీవితాలు ఆయన ట్రాన్స్ఫార్మ్ చేశారు. ఒక విలేజ్ మార్చేశారు. అక్కడ విలేజ్ మార్చడం రాకుండా ఇక్కడ అమెరికాని మారుస్తున్నారు ఆయన. ఇలాంటి సంస్థను పెట్టి ఇలాంటి మా అందరినీ ట్రైన్ చేసి పంపిస్తున్నారు. సో ఇదంతా కూడా ఆయన చెప్తే చేయలే, మేము ఇన్స్పైర్ అయ్యాం. అది 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 మీరు కూడా మీ పెద్ద మన ప్రిన్సిపల్స్ నుంచి లెక్చరర్స్ నేర్చుకుని ఇలాంటి వాళ్ళని చూసి మీరు ఏమి ఇవ్వగలం, వాట్ వీ కెన్. ఇందాక మ్యాథమెటిక్స్ గురించి చెప్పారు విశ్వ, వెరీ వెరీ పర్టినెంట్ పాయింట్. నేను మన పార్కింగ్ లాట్ చూశాను, అట్లాగే ఉన్నాయి చెట్లు వగేరా. యూ కెన్ క్లీన్ ఇట్ యువర్ సెల్ఫ్, ఎవరు చేయరు, మన కాలేజీ మనది. అది నేను అప్పుడు చూసిన పార్కింగ్ లాట్. అప్పట్లో సైకిళ్ళు ఉండేవి, ఇప్పుడు అన్ని మోటార్ సైకిళ్ళు ఉన్నాయి, రేపు కార్లు వస్తాయి. ఐ విష్ ఫర్ దాట్. సో అది తప్పనిసరిగా కొంత మనది మనం సంస్కరించుకోవడం ఇంపార్టెంట్. తర్వాత ప్రిన్సిపల్ గారు, గ్రేట్ వెల్కమ్. వీఆర్ సో 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 ఎక్సైటెడ్ టు రిసీవ్ దట్ రెడ్ కార్పెట్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ మిగతా అధ్యాపక బృందానికి కూడా. అండ్ ఎంత డిసిప్లిన్ గా ఇవి జరిగినాయంటే ఎక్కడ కూడా ఏమి లేవు ఇక్కడ. ఎవ్రీబడి కొరియోగ్రాఫీ, పర్ఫెక్ట్ కొరియోగ్రఫీ. సో హ్యాట్స్ ఆఫ్ టు యు ఆల్. Yes, you deserve a big round of clap for everything you did today. So, అయిపోయినాయి పాయింట్స్, అయిపోయినాయి. సో నెక్స్ట్ ఈజ్ యాక్షన్, రైట్? సో మీరు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయండి. ఒకరి మంది అందరి నెంబర్లు అయితే ఇవ్వం, కొంతమంది సూత్రధారులు దాంట్లో ఉంటాం. విల్ డెఫినెట్లీ కోఆర్డినేట్ అండ్ ట్రై టు డూ వాట్ ఎవర్ వీ క్యాన్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రిన్సిపల్ గారు, మీకు, మీ అధ్యాపక బృందానికి, నాన్ టీచింగ్ స్టాఫ్, ఎవ్రీబడి హూ చిప్టి ఆఖరికి మాకు ఫోటోలు తీయని రిక్వెస్ట్ చేయగానే ఫోటోలు తీసాం అమ్మాయిలకు కూడా థ్యాంక్ యూ. బై. సో ఎవ్రీ ప్రోగ్రామ్ ఈ సీకేఎం కళాశాల ఇలానే నడుస్తుంది. ఇప్పుడు కాదు, మీరు ఎప్పుడు వచ్చి వీక్షించినా ఏ ప్రోగ్రామ్ అయినా ఇలానే ఉంటుంది. దానికి కారణం ఈ కళాశాల యొక్క టీమ్ స్పిరిట్. ఐఎమ్ ద ఓన్లీ టీమ్ లీడర్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చెప్పింటారు మన వాళ్ళు. డిసెంబర్ 25న శిల్పకళా వేదిక హైదరాబాద్లో మన 10th తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ వారి పదవ ఆవిర్భావ వేడుకలు. సో మీ అందరికీ వెల్కమ్. ఉదయం మధ్యాహ్నం 1 గంట నుంచి 12 నుంచి రాత్రి 12 గంటల వరకు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇలాంటి ప్రముఖులతో ఇంటరాక్షన్స్, చక్కని సాహిత్యం, చక్కని డ్యాన్స్, సాంగ్ అన్నీ ఉంటాయి. సో అండ్ వీఆర్ సర్వింగ్ ఫుడ్ ఆల్సో. అక్కడికి వచ్చేసి మర్చిపోండి, ఒకరోజు హ్యాంగ్ అవుట్ ఇన్ హైదరాబాద్. టైటిల్ బాగుంది, సినిమా ఎవరైనా రిజిస్టర్ చేసుకోండి. ఓకే, సో డోంట్ ఫర్గెట్ December 25th. చెప్పండి ఒకసారి, ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? గుడ్ గర్ల్స్, గుడ్ బాయ్స్ టూ. తదుపరి డాక్టర్ విజయపాల్ రెడ్డి గారు, చైర్మన్ అడ్వైజరీ కౌన్సిల్ PTA గారిని ఆహ్వానిస్తున్నాము. వారు కూడా మా చిన్న సత్కారాన్ని స్వీకరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం.
సరే. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన కోఆర్డినేటర్ శివదాస్ టీటీఏ గారు మిస్టర్ విశ్వకంది గారిని ఆహ్వానిస్తున్నాము. ఓకే ఓకే. తదుపరి మిస్టర్ అనిల్ ఎర్రంరెడ్డి గారు మౌర్య టెక్ లిమిటెడ్, దాన్ని వారి ప్లేస్ లో భాను గారిని ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన మిస్టర్ శ్రీనివాస్ గూడూరి గారు సీకేఎం అలుమని, వారిని సత్కరించవలసిందిగా ప్రిన్సిపాల్ సీకేఎం గారికి మరియు ఇతర టీటీఏ సభ్యులందరినీ గారు కోరడం జరుగుతుంది. విజయభాస్కర్ రెడ్డి సార్ని కావాల్సిందిగా కోరుతున్నాను. N. Rajendra Raj sir, Vice President of CKM Alumni Association, please accept the felicitation. అల్యూమిని తరఫున రాజు గారు మీ కంప్యూటర్ ల్యాబ్స్ కి ఎయిర్ కండిషనర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఈ టీటీఏ 10th యానివర్సరీ ప్రోగ్రామ్ దాదాపు ఒక 6 నెలలుగా కోఆర్డినేట్ చేస్తున్నారు డాక్టర్ ఎల్ఎన్. సో ఇక్కడ ఈ శిల్పకళా వేదికలో ఇంత గ్రాండ్ గా జరగబోతున్నాయంటే దానికి కారణం వారు. మనము ప్రిన్సిపల్ గారిని అసలే రిటైర్ కాబోతున్నారు డ్రస్, అది బాధాకరణం అయినా కూడా ఇంతమంది కిడ్స్ కి మంచి ప్రిన్సిపల్. సో ఒక్కసారి టీటీటీ అందరూ ఒకసారి పైకి అందరూ ఒక్కసారి సహోదర్ రెడ్డి గారు, he is the treasurer for TTA, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ కి కోశాధికారి. ఇక్కడున్న మరొక ప్రముఖ అతిథి కూడా వచ్చే కన్వెన్షన్ 2026లో జరగబోయే యుఎస్ఏలో జరగబోయే కన్వెన్షన్ కోఆర్డినేటర్ ప్రవీణ్ చింత లేకుండా దీన్ని నేను ప్రావీణ్యంతో కంప్లీట్ చేస్తా అంటున్నారు.